హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు రియాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ మామిడికాయ. పచ్చి మామిడికాయలు ఈ సీజన్‌లో ఉన్నయి ఏంటి అనుకుంటున్నారా? ఇవి మే నెలలోనే వస్తాయి. అందుకే ఈ వీడియోని మీకు ఇంతవరకు షేర్ చేయలేదు. మామిడికాయల సీజన్ అయిపోయే ముందు ఇలా తీసుకోండి. వీటిని మనం చక్కగా స్టోర్ చేసుకుంటే మీకు సంవత్సరం పాటు నిల్వ ఉండేలాగా, మామిడికాయ ఫ్లేవర్‌ని, ఈ టేస్ట్‌ని మీరు ఎప్పుడైనా తినేలాగా ఎలా స్టోర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు షేర్ చేయాలి అనుకుంటున్నా. మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు. ఇలా చేసుకుంటే మీకు సంవత్సరం పాటు మామిడికాయ నిల్వ ఉంటుంది. కొన్ని రెసిపీస్‌లో యాడ్ చేసుకోవచ్చు. పప్పులో యాడ్ చేసుకోవచ్చు. ఆవకాయ పచ్చడి కూడా పట్టుకోవచ్చు. మాగాయి అంటారు కదా! అలాగా. అలా కూడా పట్టుకోవచ్చు. ఈ మామిడికాయలు జస్ట్ అలా తీసుకొచ్చానో లేదో మీకు చూపిస్తున్నాను. ఇంకా నేను వీటిని క్లీన్ చేయలేదు. మీకు చూపించిన తర్వాత ఇప్పుడు ఒక టబ్బులో ఎక్కువ వాటర్ తీసుకొని మనం తీసుకున్న మామిడికాయలన్నిటిని ఈ వాటర్లో యాడ్ చేయాలి. వాటర్లో వేసి ఒక 2 అవర్స్ అయినా వీటిని అలా ఉంచేస్తే కాయ చాలా గట్టి పడుతుంది. పచ్చి మామిడికాయలు కదా! మీరు వాటర్లో వేయకుండా నెక్స్ట్ డే చేద్దాంలే అనుకున్నారు అనుకోండి, ఇప్పుడున్న ఎండలకి మామిడికాయలు లోపల పండిపోతాయి. మెత్తగా అయిపోతాయి. అలా ఉన్న కాయలు మనకి అంత టేస్ట్ అనిపించవు. అందుకే ఇలా వాటర్‌లో వేయండి. ఒక 2 అవర్స్ లేదా ఒక నైట్ మొత్తం అలా వదిలేసినా పర్వాలేదు. కాయ చాలా గట్టిగా, స్ట్రాంగ్‌గా అవుతుంది. ఇలా వాటర్‌లో వేసి ఉంచిన తర్వాత ఒక్కొక్క కాయని చక్కగా ఇలా క్లీన్ చేసుకోవాలి. ఎక్కువ సేపు ఉంచాం కదా! దీనిపైన ఉన్న సొన మొత్తం పోతుంది. మామిడికాయలు మీకు ఎక్కువ అందుబాటులో ఉంటే ఇలా స్టోర్ చేసుకోండి. ఇవి చాలా పుల్లగా ఉండి కాయలు చూడటానికి చిన్న సైజులో ఉంటాయి. దీంతో మీరు మామిడికాయ పచ్చడి చేసినా, ఇలా డ్రై మామిడికాయ చేసుకున్నా కూడా చాలా బాగా అనిపిస్తుంది. మీరు ఇలా చేయాలి అంటే పెద్ద రసాల్లో పుల్లయితే ఉంటాయండి. అంటే పచ్చిగున్నప్పుడు కొంచెం పుల్లగా ఉంటాయి. ఆ కాయలైనా కూడా బావుంటాయి. మనం మామిడికాయ పచ్చడి చేసేటప్పుడు ఏ కాయలతో పడితే ఆ కాయలతో పచ్చడి పట్టుకుంటే అంత టేస్ట్ అనిపించదు. నేను వీటిని మాగాయి కోసం వాడుతున్నాను. అందుకే ఒకే చెట్టు కాయలు వచ్చేంత వరకు వెయిట్ చేశాను. ఈ కాయలన్నీ ఒకే చెట్టుకి సంబంధించినయి. ఇలా ఉన్న కాయలతో మీరు పచ్చడి చేశారంటే చాలా టేస్ట్ అనిపిస్తుంది. వీలైతే ఇలా చూసుకోండి. లేదు అంటే మార్కెట్‌లో తీసుకోండి. ఇలా వాటర్‌లో ఉంచిన మామిడికాయల్ని ఒక్కొక్కటి ఇలా బాగా వాష్ చేయాలి. అన్నిటిని ఇలానే క్లీన్ చేసి తీసి పక్కనుంచాలి. చూసారా ఎంత గ్రీన్‌గా ఉన్నాయో? ఇలాంటి కాయల్ని మీరు ఎంపిక చేసుకోండి. అన్నీ క్లీన్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చూడండి సొన మొత్తం పోయింది కదా! ఇలా నీట్‌గా క్లీన్ చేయాలి. ఇప్పుడు వీటిని ఒక పొడి క్లాత్ తీసుకోవాలి. ఒక్కొక్క కాయని వాటర్ లేకుండా చక్కగా నీట్‌గా తుడుచుకోవాలి. దీనిపైన మనం పెచ్చు తీసేస్తాం. అయినా కూడా కాయల్ని నీట్‌గా కడగాలి. ఎందుకంటే కాయలు కట్ చేసిన తర్వాత ఇవి స్టాక్ ఉండడానికి వీటిపైన కొన్ని స్ప్రేలు యాడ్ చేస్తూ ఉంటారు. అందుకే దీన్ని క్లీన్ చేసుకోవాలి. ఇలా గట్టిగా తుడిచిన తర్వాత వీటిని ఒక గిన్నెలో సెపరేట్ చేసి ఉంచాలి. ఇక్కడ నేను మీకు తొడుని చూపిస్తున్నాను కదా! ఈ తొడాన్ని మీరు కట్ చేయకుండానే వాటర్‌లో యాడ్ చేయాలి. ఈ తొడుము గనుక మీరు తీసి వాటర్‌లో యాడ్ చేశారనుకోండి, ఈ కాయ వాటర్‌ని పీల్చుకుంటది. అందుకే తొడాల దగ్గర కూడా అలానే ఉంచండి. ఇలానే వాటర్‌లో తీసి ఇలా గట్టిగా తుడిచి అన్నిటిని కొంచెం అలా ఫ్యాన్ గాలికి ఆరనివ్వండి. తరువాత పీలరుతో కాయలన్నిటికీ ఇలా పైనున్న పెచ్చు భాగాన్ని లైట్‌గా పల్చగా తీసేయండి. తరువాత ఈ కాయల్ని మనం కట్ చేసుకోవాలి. ఇలా అంటే వీటిని మనం ఎండబెడతాం కాబట్టి మరి పెద్ద పీసెస్ కింద కట్ చేయొద్దు. నేనిక్కడ సైజు మీకు చూపిస్తా చూడండి. ఒక కాయ ఇలా కట్ చేసి మరీ చిన్నగా కట్ చేయొద్దు. అలాగని మరి పెద్దగా కట్ చేయొద్దు. ఈ సైజులో ముక్కల్ని ఇలా కట్ చేయండి. ఇక్కడ మనం తీసుకున్న మామిడికాయలన్నిటిని ఇదే విధంగా అన్నిటిని కట్ చేయాలి. అన్నీ కట్ అయిన తర్వాత చూడండి మీకు చూపిస్తున్నాను. ఇలా ఉన్నాయి కదా! ఇప్పుడు వీటిని మనం ఇందులో ఏవి యాడ్ అవసరమే లేదు. కొంతమంది సాల్ట్ యాడ్ చేస్తారు. మరి కొంతమంది పసుపు యాడ్ చేస్తారు. నేనైతే ఏవి యాడ్ చేయను. ప్రతి ఇయర్ ఇలానే స్టోర్ చేసుకుంటాను. ఎలాంటి స్మెల్ లేకుండా చాలా చక్కగా వస్తాయి. న్యాచురల్‌గా మామిడికాయని ఇలానే ఆరబెట్టుకోవాలి. అయితే ఒక పొడి క్లాత్ తీసుకోండి. ఇలా మామిడికాయ ముక్కల్ని ఆరబెట్టండి. మీరు సాయంత్రం పూట చేస్తే గనక ఇలా ఫ్యాన్ గాలిని నైట్ మొత్తం అలా ఉంచేయండి. నెక్స్ట్ డే మీరు ఒక స్టీల్ గిన్నెలో లేదా ఒక ప్లేట్‌లో యాడ్ చేసి ఎండలో ఒక్కరోజు ఉంచారంటే చాలు చక్కగా ఆరిపోతాయి. మీకు డౌట్ అనిపిస్తే 2 డేస్ అయినా ఆరబెట్టుకోవచ్చు. వీటితోనే మనం అన్ సీజన్‌లో కూడా మామిడికాయని ఆస్వాదించొచ్చు.
ఇవి పప్పులు యాడ్ చేయవచ్చు, రెసిపీస్‌లో యాడ్ చేయవచ్చు. ఆంచూరి పొడి చేసుకోవచ్చు. లేదు అంటే చక్కగా పచ్చడి కూడా పట్టుకోవచ్చు. ఈ ముక్కలతోనే మాగాయి పచ్చడి పడతారండి. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుంది. నూనె పచ్చడి కంటే ఇలా ఎండబెట్టిన ముక్కలతో మాగాయి పడితే చాలా టేస్ట్ అనిపిస్తుంది. మనకెప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం పచ్చడిని పట్టుకోవచ్చు. వీలైతే ఆ పచ్చడి వీడియో కూడా మీకు షేర్ చేస్తాను. మామిడికాయలు ఇలా అందుబాటులో ఉంటే ఎక్కువ తీసుకోండి. ఇలా స్టోర్ చేసుకోండి. సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. ఎలాంటి స్మెల్ లేకుండా చాలా చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. గాజు సీసాలో ఉంచి మీరు ఫ్రిడ్జ్‌లో ఉంచితే తాజాగా ఉంటాయి. మామిడికాయల వీడియో మీకు ఎలా అనిపించింది? కామెంట్ రూపంలో తెలియచేయండి. అన్ సీజన్‌లో కూడా తినాలి అంటే ఇలా రెడీ చేసుకోండి. థ్యాంక్ యూ.